ప్రేమ కృప కనికరగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, దయగలనైన కృపగల తండ్రి, మహిమగల దేవ, పరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలనైనా కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించి మహిమపరిచి నిన్ను గణపరిచి నైనా 2004 సంవత్సరం అంతా కాపాడి 2005 సంవత్సరంలో నైనా మరి 22వ తారీఖుని కృపను అనుగ్రహించి మహిమపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ దైవజనుడైన నీ దాసుడిని వచ్చి వందనాలు స్తోత్రాలు మా మధ్యకి తీసుకుని వచ్చిన విధానం బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాము తండ్రి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నైనా మీరు ప్రయాణంలో తోడుగా ఉండి నీ కృపను అనుగ్రహించి తండ్రి మరి ఎక్కడంటే నీ దాసుడు చెప్పిన ప్రతి మాట మా గ్రామంలో ఇన్న ప్రతి బిడ్డలో నైనా మరి ఎక్కండి నిత్య నరకానికి వెళ్ళకుండా ప్రభువా మరి నీ రాజ్యములో మేము ఉండాలని నిశ్చలమైన రాజ్యములో శాశ్వతమైన రాజ్యములో మేము ఉండాలని మా యొక్క తపన ప్రభువా మీకు వందనాలు. ప్రకటిస్తున్న మీ దాసులను ప్రభువా ప్రకటిస్తున్న నీ బిడ్డలు కూడా ఏ ఆత్మ నశించకూడదు సర్వలోకములని స్వార్థను ప్రకటించి ప్రతి బిడ్డలో చీకట్ల నుండి వెలుగులేకి నడుస్తాలని మరి ఎటువంటి నీటి వాగుల కొరికి దుప్పు ఏ విధంగా పరుగులెత్తుతుందో ఆ రీతిలోనైనా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఇదైతే అల్పకాలమైన జీవితంలో అల్పకాలమైన జీవితంతో గడపకుండా ఇంకా ఎవరికి రక్షణ లేదో, ఎవరికి మారు మనసు లేదో, ఎవరికి పాప క్షమాపణ లేదో ప్రభువా నైనా మరి ఎటువంటి అగ్ని జ్వాలలో కేకలు వేస్తూ నైనా రక్షించేవారు ఎవరు లేరు. మా శరీర ప్రాణ త్యాగములను నీ కొరకై త్యాగం చేసి సర్వలోకంలోని స్వార్థను ప్రకటించి నీ బిడ్డలు జ్ఞాపకం చేస్తూ నీ బిడ్డలతో మీరు మాట్లాడుతారండి. మీ కృపను అనుగ్రహించండి. నేను పాపము చేయకుండా పాపంతో సమాధాన పడకుండా నైనా పాపముతో మరి ఎటువంటి ఆడుకోకుండా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. నైనా పరిశుద్ధ ఆత్మదేవా భూమి ఆకాశములను సృజించిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ దాసుడు చెప్పిన ప్రతి మాట ముద్ర వేయమని ప్రతి ఆత్మల రక్షణ బాధ్యత ఉండడానికి నీ కృపను అనుగ్రహించండి. మా గ్రామానికి ఎన్నైటువంటి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి ప్రభు. అనేకులు రక్షణ లేని జీవితంలో జీవిస్తున్నారు, మారు మనసు లేని జీవితంలో జీవిస్తున్నారు. నేనా మరి ఎక్కండి రక్షణ మారు మనసు నీ రక్తంలో కలగకుంటే నీ రాజ్యము లేదని మీరు సెలవి మీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంటుంది తండ్రి. మరి అందరూ మారు మనసు ఉండాలని మరి కొన్ని కోడికల ద్వారా అనేక రక్షణ ఉండాలని నేను నీ కృప ద్వారా నీ మహిమ ద్వారా నింపబడాలని నీ దైవ స్థానంగా అప్పగించుకుంటున్నాము. నేనా మా సంఘమును మా సంఘ కాపరులను నీ దైవజనుడు దూర ప్రాంతం నుండి వచ్చిన నీ దాసుడు కుటుంబాన్ని నీ దైవ స్థానాలకు అప్పగించుకుంటూ సర్వలోకంలో అద్భుతంగా మీరు వాడుకొని మహిమపరచమని నేనా మరి ఎటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో నీ వార్త వినపడి మరి ప్రతి కొన్ని మూల గ్రామంలో నీ స్వార్థను ప్రకటించే భాగ్యమును సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకొని నైనా మరి విశాఖపట్నంలో ఉంటున్న నీ దాసుడు నైనా నీ దైవ స్థాలకు అప్పగించుకుంటూ ఎందరో తన పిల్లల్ని ఈ రీతిగా పెంచి దైవికంగా సర్వలోకాన్ని ప్రకటిస్తున్న నీ దాసుడు ఇంకా గొప్ప దీనికోసం దయచేసి ఇంకా అనేకులు రక్షణ మారు మనసు పాప క్షమాపణ దయచేయమని కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తూ నైనా మీరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తూ దేవా మాకు స్థలమునిచ్చిన కూడా వందనాలు స్తోత్రాలు. మీ దైవ స్థలకు అప్పగించుకుంటూ ఆ స్థలం కొరకు ఎంతో ప్రార్థిస్తూ వచ్చినాను ప్రభా. మీరు 2005లో మరి పూర్తి చేస్తూ వచ్చిన మన యూత్ గురించి గ్రామం యొక్క అభివృద్ధి కోసము ఎన్నో విలువైనటువంటి మాటలు మనకు తెలియపరిచాడు. నిజంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలియక చాలా మంది కూడా వెనకబడిపోయారు. అలాంటి పరిస్థితులలో మరి తెలియపరచడానికి మన మధ్యకు వచ్చి యూత్ నేతేమిలాగా పెద్దల నేతేమందరినీ కూడా అనేక విషయాల్లో కూడా తెలియపరచడానికి డిఎస్పి సార్ గారు అడగగానే మన మధ్యకు వచ్చి తనకున్నటువంటి సాయి శక్తులు మనకు సహకారాన్ని అందించడానికి తాను సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని మనకు వాగ్దానం చేశాడు. మరి డిఎస్పి సార్ గారిని మధ్య గారిని కూడా మనం సన్మానం చేసుకుందాం. మరి కే లక్ష్మణ గారు పూలమాలతో సన్మానం చేస్తారు. రెవరెండ్ కే ఆమోస్ పాస్టర్ గారు శాలువతో సన్మానం చేస్తారు. గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. పూలమాలతో కే లక్ష్మణ మామ గారు సన్మానం చేస్తారు. సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో విలువైనటువంటి మాటలు అందించినటువంటి డిఎస్పీ సార్ గారికి కూడా మన సార్ గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.
మాటలను గమనించండి. మరి 2 రోజుల మహాసభలకు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ముఖ్య వాక్యోపదేశకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి జాన్ ప్రసన్న గారికి మన ఏబిఎం సంఘం తరఫున జేబీఆర్ యూత్ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. 2 రోజుల నుంచి దేవుని యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి దైవజనులకు ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 రోజుల సభ కార్యక్రమాన్ని నడిపించినటువంటి స్థానిక సంఘ కాపరైనటువంటి రెవరెండ్ పి పులి హసన్ సార్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు అది సాక్షాత్తు దేవాతి దేవుని నుండి వచ్చిన జీవితం నీకు. బొమ్మను చేశాడు కదా మట్టితోటి, ఆ బొమ్మను చేసి చూస్తున్నాడు. కదలడం లేదు, నడవడం లేదు, మాట్లాడడం లేదు, దానికి ఎలాంటి కదలికలు లేవు. అయ్యో ఏంటి కదలడం ఏంటిది? ఆ బొమ్మకి చేతులు లేవంటే చేతులున్నాయి, ఆ బొమ్మకి కాళ్ళు లేవంటే కాళ్ళున్నాయి, ఆ బొమ్మకి అవయవాలన్నీ ఉన్నాయి, కానీ కదలడం లేదు. మరి బొమ్మ కదలాలంటే ఏం చేయాలి? ఈ బొమ్మను కదిలించాలంటే ఏం చేయాలి? ఈ బొమ్మతో మాట్లాడించాలంటే ఏం చేయాలి? అదమ్మా లే అంటున్నాడు, లేవడం లేదు. అది ఈ తోట చెట్ల ఫలములో దేన్నైనా నువ్వు తిను అంటున్నాడు, అదేం మెదలడం లేదు. అది ఏంటి మాట్లాడలేంటిది? మాట్లాడాలంటే ఏం జరగాలి? ఆలోచించాడు బాగా. దీనికి జీవం కావాలి. దీనిలోనికి, మట్టి బొమ్మలోనికి జీవాత్మను ప్రవేశింపచేయాలి. ఆలోచించాడు బాగా. ఆలోచించి అక్కడ అంటాడు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో, నేల మంటి నుండి నరుని నిర్మించి బొమ్మను చేశాడు, కానీ అది కదలడం లేదు, అది పని చేయటం లేదు, అది వాసన చూడడం లేదు. అప్పుడు ఏం చేశాడట? వాని నాసికారంధ్రములలో వాయువు అన్నడా? జీవవాయువు, జీవవాయువు, జీవవాయువు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఊదిన వానిలో నుండి వచ్చింది. ఊదినది ఎవరు? దేవుడు. దేవుడు. అదిగో ఆ శక్తి వల్లే, ఆ ఊదితే వెళ్ళిందే లోపలికి జీవాత్మ. అది నాతో మాట్లాడిస్తుంది ఈరోజు, నన్ను కదిలేలా చేస్తుంది ఈరోజు. నేను కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడికి రాగలిగాను అంటే ఈ మట్టి కట్టె కాదు, ఈ మట్టి కట్టెలో ఉన్న ఒక అద్భుతమైన శక్తి ఆత్మ. ఆత్మ, ఆత్మ. దానికి అన్నటికీ కూడా ఏమి లేదో తెలుసా? యోహాను సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపచేయుచున్నది గాని శరీరం పైన కనబడుతున్న ఈ తొడుగు, ఈ షూట్ వేయాలంటే నేను ఉండాలి కదండి. షూట్ గొప్పది కాదు, నేనున్నాను గనక దీనికి విలువ వచ్చింది. నేనే లేకపోతే ఒకప్పుడు దాన్ని ఆయన వాడేవారండి. ఇది వారిదండి, కానీ ఆయన లేరండి. అంటే ఇది ఒక తొడుగు. ఇది నేను ధరించాలి అంటే నా దేహం ఉండాలి. మరి నా దేహం ఉండాలి. అందరూ సన్మానిస్తున్నప్పుడు మీరందరూ కూడా మీ కరసల ధనులతో మీరు అభినందనలు తెలియపరచాలని ప్రభు చేస్తున్నాం. గట్టిగా చెప్పకూడదు. పూలమాలతో చెప్పండి కొట్టినా. అదేవిధంగా మరి కర్నూలు గట్టిగా చెప్పండి కొట్టినమ్మా. ధైర్యంగా మరి సాధించినప్పుడు ఎవరు కలిస్తే కూడా ధైర్యం ఉండదు. చాలా మందికి అడిగినటువంటి ప్రతి డౌట్కి కూడా ధైర్యంగా చక్కగా తెలియపరిచినటువంటి మరి చిన్నారికి కూడా ప్రభు పేరట ఉంది నాకు తెలియజేస్తున్నాను. సరే గట్టిగా చెప్పండి.
మరి సార్ కోరుకున్నట్లుగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఈ అమ్మాయికి ఎందుకు సన్మానం చేశాం చెప్తారా ఎవరన్నా? ధైర్యంగా మాట్లాడుతున్నాను. ధైర్యంగా లేచింది, వాళ్ళ నాన్న ఫార్మర్ అని చెప్పింది, నేను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అవుతానన్నది, అందుకు సన్మానించి. భవిష్యత్తులో చక్కగా నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్ అవుతావమ్మా, నేను కూడా మీ కుటుంబానికి సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్ యూ. మంచిది. మరి చివరికి వచ్చేసాము. ఈ 2 రోజుల సభలకు నాంది పలికిన